హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ హోమ్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి మెంత ఆకుతో చపాతీలు అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా హెల్దీ, చాలా మంచిగా సాఫ్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఏ కర్రీతో తిన్నా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తింటే కూడా తినే కొద్దీ తినాలనిపించిందండి. ఒకసారి ట్రై చేయండి. తయారీ విధానం చూద్దాం. నేను చూపిస్తున్న కప్పుతో 3 కప్పులు అయితే తీసుకున్నానండి గోధుమ పిండి. అది నలుగురికి అయితే ఈజీగా వస్తున్నాయండి చపాతీలు. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా మనం మెంతాకును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకొని ఆ పిండిలో వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెంగా పోసుకోండి, ఒకేసారి అయితే వాటర్ పోయకండి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా అయితే చపాతీ పిండిని కలిపేసుకోండి. చూసారా, ఆ విధంగా అయితే చపాతీ పిండి కలిపేసాం కదండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి ఆయిల్తో కూడా కొంచెం సేపు కలిపి కాస్త రెస్ట్ ఇవ్వండి. ఒక 10 మినిట్స్ అన్న అలా రెస్ట్ ఇస్తే చాలా సాఫ్ట్గా అయితే అయిపోతాయి. ఆ తర్వాత మనం చపాతీలు కాల్చుకోవడానికి పెనం అయితే పెట్టేసుకోండి గ్యాస్ మీద. ఇంకా గ్యాస్ కూడా వెలిగించేసుకొని సిమ్ మీద పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఆ చపాతీ పిండిని మళ్ళీ కొంచెం అలా మసాజ్ లాగా చేసామంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. అంటే ఇంకా మీరు పిండి పిసికే దాంట్లోనే ఉంటుందండి మనం చపాతీలు ఎంత సాఫ్ట్గా వస్తాయి అనేది. అలా అయితే మసాజ్ లాగా చేసేసుకొని ఆ తర్వాత ముద్దలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారా, ఆ విధంగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ మొత్తం పక్కన పెట్టేసుకున్నాక ఇంకా చపాతీ చేసేది తీసేసుకొని దాని కర్ర అన్నీ తీసేసుకొని కొంచెం పొడిపిండి వేసేసుకొని చపాతీలు అయితే మనం చేసేసుకుందాం. మీరు చపాతీలు ఏ విధంగా అయితే చేసుకుంటారో ఆ విధంగా అయితే చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మంచి మీడియంలో ఉండేటట్టు చూసుకొని చపాతీలు అనేది చేసుకొని మంచిగా కాల్చేసుకోండి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. ఒకవేళ ఆయిల్ తినే వాళ్ళైతే డైరెక్ట్గా ఆయిల్ అయితే వేయకండి. ఫస్ట్ వట్టి చపాతీ అటు ఇటు కాల్చాక అప్పుడు ఆయిల్ వేసుకోండి. చాలా బాగుంటాయి. నేనైతే పన్నీర్ కర్రీ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఆయిల్ వేసి కాలుస్తున్నానండి. తర్వాత నెయ్యి కూడా వేసి కాలుస్తాను పిల్లలకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. ఎంత మంచిగా సాఫ్ట్గా వస్తాయి తెలుసా ఫ్రెండ్స్. ఇలాగే ఏది ఉన్నా మీరు ఆకుకూరలు తోటకూర ఉన్న వేసుకోవచ్చు, పాలకూర ఉన్న వేసుకోవచ్చు, కొత్తిమీర పుదీనా ఉన్న వేసుకోవచ్చు. ఏదైనా మనకి ఆకుకూరలు మంచిగా తింటే మంచిది కదండి. అందుకోసం చెప్తున్నాను. ఏది ఉన్నా కానీ మంచిగా చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ దేంట్లోకైనా వేసుకోవచ్చు. ఇలా తినచ్చు. అలాగే ప్లస్ ఇలా తినడం వల్ల కూడా మనం వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతామండి. అందుకని మీకు ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నెయ్యితో కూడా నేను చపాతీలు అయితే చేస్తున్నాను. నేనైతే తినను నెయ్యితో, అందుకని పిల్లలకి నెయ్యి వేసి ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు హెల్తీగా ఉండాలంటే నెయ్యి వేసుకోండి ఆయిల్కి బదులు. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండుద్ది. ఎటువంటి కర్రీతో అయినా, పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, లేదంటే మీల్ మేకర్ కర్రీ, దేంట్లో అయినా చాలా అంటే చాలా బాగుండుద్ది. చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. నేను అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నానో లేదో కూడా నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసారా, నేను ఇంకా చపాతీలన్నీ నాకు అయిపోయినాయండి, చేసేసాను. చూసారా, ఈజీగా నలుగురికి అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చితే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బటర్ మసాలా అండి,
చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. రెస్టారెంట్ స్టైల్‌లో చేసుకోవచ్చు. అంతే టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. దాని తయారీ విధానం చూద్దాము. నేను ఒక మూకిడి పెట్టుకున్నానండి. ఆ మూకిడిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే బటర్ వేసుకున్నానండి. తర్వాత ఇంకా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాను. తర్వాత నేను 250 గ్రాములు అయితే పన్నీర్ అయితే తీసుకుంటున్నాను. దానికోసము మీడియం సైజు 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని పొడవుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని దాంట్లోకి వేసుకున్నాను. వేసుకొని అవి సాఫ్ట్‌గా మగ్గించుకోవాలండి. ఫ్రై అయితే అవ్వకూడదు, మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్ టమాటా అయితే ఒకటి వేసుకున్నానండి. 2 వేసుకోండి మీ దగ్గర ఉంటే. చాలా రేట్ ఉంది కదా టమాటా, అందుకే నేను ఒక్కటే వేసుకున్నా. బాగా పండు టమాటాలు వేసుకోండి. తర్వాత జీడిపప్పులు అయితే ఒక 10-12, 13 పలుకుల దాకా అయితే వేసుకున్నానండి. అవన్నీ మగ్గించేసుకోవాలి బాగా. చూడండి ఎలా మగ్గినాయో, మగ్గిపోయినాయి కదా. అవి మొత్తాన్ని చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి. చూసారా పేస్ట్ అయితే అయ్యింది. అది పక్కన పెట్టేసుకొని అదే మూకిట్లోకి ఏం చేస్తారంటే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న ఒక అలా బాక్స్లో ఉంటాయి కదండి, అది ఒక పీస్ అయితే వేసాను బటరు. తర్వాత జీలకర్ర వేసుకోండి. చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సన్నగా, వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఆ ఆనియన్స్ అయితే వేయండి. అవి మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలండి ఆనియన్స్. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. పొడవుగా ఒక 4 వేసుకోండి. పొడవుగా చీల్చి వేసుకొని మూత పెట్టేసేయండి. అవి మొత్తం మంచి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా. చూసారా గోల్డెన్ కలర్ అయితే వచ్చినాయి. మీరు ఆనియన్స్ని అటు ఇటు జరిపి అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత దాంట్లోకి పసుపు, ధనియాల పొడి 1 స్పూను, కారం, సాల్ట్ కూడా వేసుకోండి. నేను సాల్ట్ స్కిప్ అయినట్టుంది. అవి మొత్తాన్ని ఆయిల్లో మంచిగా ఒక స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేయండి. అది సిమ్ మీద పెట్టి చేయండి, హై మీద అయితే పెట్టకండి. చూసారా మంచిగా అవి మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది దాంట్లో వేసేసుకొని మొత్తాన్ని కలిపేసేసుకోండి. మీరైతే సాల్ట్ వేసుకోండి. నాకు సాల్ట్ స్కిప్ అయినట్టుంది. అది సాల్ట్ అయితే వేసేసుకొని మూత పెట్టేసేసేయండి. మూత పెట్టగానే ఆయిల్ బయటికి మనకి కనిపిస్తుంది వచ్చినట్టు. అప్పుడు అది మగ్గిపోయిద్ది బాగా. ఇంకా అప్పుడు అదే మిక్సీలో మీరు వాటర్ పోసేసుకొని మీరు చూసుకోండి తగినంత వాటర్ ఎంత సరిపోతుంది ఎంత అనేది వాటర్ పోసేసుకొని దాంట్లోకి పన్నీర్ ముక్కలు అనేది మనం మీడియం సైజుగా కట్ చేసుకొని వేసేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పన్నీరు కలిపేటప్పుడు మంచిగా చూసుకొని కలుపుకోండి. అది ఒకసారి కలిపేసేసుకొని మంచిగా ఇక్కడ మీకు ఉప్పు కారం అన్నీ చూసుకోండి. ఒకసారి మూత పెట్టేసేయండి. మంచిగా అవి బాయిల్ అవుతాయి. పన్నీర్తో సహా మంచిగా బాయిల్ అయ్యి మంచి కుక్ అవుతూ ఉంటాయి. చూసారుగా మనకు పీసుగా మంచిగా ఎంత బాగుందో. ఈ టైంలో బాయిల్ అయిపోయి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకోండి. నేను గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అండి, కొంచెం వేస్తే చాలు. చాలా ఘాటుగా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను. మీరు చూసుకొని బయట గరం మసాలా అయినా వేసుకోండి, చూసుకొని టేస్ట్కి తగ్గట్టు. ఆ తర్వాత కస్తూరి మేతి అంటారు కదా, ఇది కంపల్సరీ వేసుకోండి. చాలా బాగుంటుందండి. నేను అది చూడండి వేసాను కదా. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని కొంచెం బటర్ కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నానండి. ఇంక చూడండి మనకి పన్నీర్ బటర్ మసాలా అనేది అయిపోయింది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. దీన్ని రోటీలో కానీ, రైస్లో కానీ, బగారా రైస్లో దేంట్లోకైనా తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.